హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా చిన్నుల్లిపాయలు, ఇవి బాగుంటాయండి. వీటితో నేను నిలువ పచ్చడి చేస్తున్నాను. అది చాలా బాగుంటది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీకు నెల రోజుల వరకైనా గానీ ఉంటదండి, పాడవ్వదు. వీటికి చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకోవచ్చు, లేకపోతే పెద్ద అయినా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. మొన్న మార్కెట్కి వెళ్తే నాకు ఇవి దొరికాయి. ఇంకా ఎంత సంతోషమైందో ఏమో, అది చూడగానే తెచ్చుకొని పచ్చడి చేయాలనిపించింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదండి. ఈసారి మీకోసమని నేను ఈ వీడియో తీస్తున్నాను. 1/2 కేజీ తెస్తే కొన్ని పాడైపోయినాయి. ఇంకా పొట్టు తీసి అన్ని చేసరికి మనకి తగ్గిపోతుంది వెయిట్. 350 గ్రామ్స్ ఉంటుండొచ్చు నా అందాజకైతే. ఇప్పుడు దీంట్లోకి ఇది పొట్టు తీసుకొని నీళ్ళల్లో వేయొద్దండి, ఎట్టి పరిస్థితిలో నీళ్ళల్లో వేయొద్దు. ఇది వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లో కొంచెం ఒక గ్లాసుడంత పోసేయండి. పోసేసి వీటిని వెనిగర్ లో నానబెట్టాలి. ఒక 2 గంటలైనా, మీకు ఎంత టైం ఉంటే అంత టైం నానబెట్టేసుకోండి. నానబెట్టుకుంటే మంచిగా ఉంటది అనమాట. ఇవి పులుపు వస్తాయి, ప్లస్ వీటికి చెడిపోకుండా ఉండడానికి కూడా మనకి పని చేస్తుంది. ఇది చూడండి, ఇవి మునిగేంత వరకు పోసుకోవాలి. కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఒక 10 నిమిషాలకు ఒకసారి ఇలా కలిపేసుకోండి. కిందికి మీదికి చేస్తే కూడా మనకి అన్నిటికి ఇది వెనిగర్ పట్టుద్ది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. కిందికి మీదికి చేసుకుంటే అన్నిటికీ మనకి పట్టుద్ది. ఒక్కసారి చాలా లేదనుకోండి వెనిగరు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉన్నదనుకోండి కొంచెం మునిగేంత వరకు పోసేసుకోండి. నా దగ్గర ఇంతనే ఉంది, ఒక గ్లాసుడే ఉంది, గ్లాసులు పోసా. ఓకే అండి, ఇప్పుడు దీన్ని మనము ఒక 2 అవర్స్ వీటిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా ఉంటది అనమాట, పులుపు వస్తుంది, ప్లస్ ఇది పాడవకుండా కూడా ఉంటది. మనము నీళ్ళలో కడగట్లేదు కదా, ఇది కడిగినట్టు కూడా అవుతుంది అనమాట. అన్ని విధాల మంచిదే. ఇలా చేసి పెట్టుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకొని దీనికి ఏమేం కావాలనో నేను చూపిస్తా. మెంతి పొడి అండి, అచ్చంగా మెంతి పొడిది. ఇది ఆవపొడి, ఉప్పు, కారము. ఇవన్నీ మనకి ఈ కారం ఉప్పు అయితే దానికి ఎంత సరిపడుతుందో అంత పోసుకోవాలి. ఇది నేను చెప్తాను. ఇది పొడి చేసి పెట్టుకున్నాను, ఇది పక్కన పెట్టేస్తే. ఇప్పుడు చింతపండు, మనకి గ్రేవీ కోసం చింతపండు కావాలి. ఈ చింతపండు నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. 50 గ్రామ్స్ తీసుకొని నారలు గింజలు ఇవన్నీ తీసేసి శుభ్రంగా చేసి ఒకసారి కడిగేసి కొన్ని నీళ్లు పోసి ఇలా పెట్టుకున్నాను. నానాలి, ఒక పావు గంట నానిన తర్వాత దీన్ని నేను మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకొని వస్తా. ఒక 4 వెల్లుల్లి తీసుకోండి, వెల్లుల్లి గడ్డలు. వీటిని పొట్టు తీసి వక్క ముక్క దంచి పెట్టుకుందామండి. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల 2 అవర్స్ వరకు వీటిని నానబెట్టిన తర్వాత అప్పుడు చూద్దాము. ఉల్లిపాయలు నానాలి కదా, ఈ లోపల మనము చింతపండు పేస్ట్ చేసుకొని, ఆవాల పొడి లేకుంటే ఆవాల పొడి చేసుకోండి, మెంతి పొడి లేకుంటే మెంతి పొడి చేసుకోండి. ముందు వీటిని నానబెట్టుకున్నాక ఈ ప్రిపరేషన్ అంతా చేసుకోండి మీరు. ఇవి కూడా నేను పొట్టు తీసి వక్క ముక్క దంచి పెడతానండి, తర్వాత చూద్దాము మనం. చూడండి, ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. నేను ఈ చింతపండు నానిన తర్వాత దీన్ని చిక్కని పేస్ట్ లాగా చేసి పెట్టాను. వెల్లుల్లిపాయలు కూడా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. తాలింపుకి నూనె ఒక 100 గ్రామ్స్ అట్లా వేసుకోండి. చూడండి ఉంటది, ఇది 100 గ్రామ్స్ అట్లా వేసాను. ఇది బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కిందండి. దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అది చిటపట అంటుంది కదా, దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి, అది వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా దాన్ని వేపుకోవాలి. చూడండి, ఇది వేగింది, వెల్లుల్లిపాయ వేగింది. దీంట్లోకి 1 టీ స్పూను ఇంగువ అండి, సారీ ఇంగు వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము ఇది చింతపండు ఉంది కదా, చింతపండు పేస్ట్ వేసుకోండి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి, నీడ పడుతుంది లేకపోతే. నూనెలో ఒకేసారి వేసాం కదా, అది పచ్చిది, ఇది నూనె కొంచెం మీద పడే అవకాశం ఉంటుంది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులో మొత్తం వేసేసుకోండి.
వేసుకొని ఇది బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులోకి మెంతిపొడి అండి. మెంతిపొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది చింతపండులో మెంతిపొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చళ్ళలో కంపల్సరీ వేసుకుంటాం కదా. తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత చూసి వేసుకుందామండి. కొంచెం కారం కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను కొంచెం. తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది చింతపండుకు మంచి టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. మనము పులిహోర పులుసుకి ఎలా ఉడకబెడతాం చూడండి, మొత్తము ఆయిల్ అంతా బయటికి రావాలి. దీనికి కొంచెం ఆయిల్ ఉండాలండి, ఉంటేనే బాగుంటుంది. ఇది బాగా ఉడికిపోయి ఇట్లా మీద పడుతుంటది, తుక్క తుక్క అనుకుంటూ మీద పడుతుంటది. ఆ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా వదిలేద్దామండి. స్టవ్ మటుకు నేను సిమ్లోనే పెట్టుకున్నాను, మీద పడకుండా ఉండడానికి. నెమ్మదిగా ఉడుకుతుంది అది. చూడండి, చింతపండు మంచిగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ లేకుండా ఇది చూడండి ముద్ద ముద్ద వస్తుంది. నూనె అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుని దీన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి. చల్లగా చేసుకున్నాక దీంట్లో ఏమేమి వేయాలనో చూపిస్తాను. అప్పటి వరకు ఈ ఉల్లిపాయలు దీంట్లోనే ఉంచండి, వెనిగర్లోనే ఉంచండి. ఇంకా టైం ఎంతసేపు వీటిని నానబెడితే అంత మంచిగా ఉంటుందండి. ఇది చల్లగయ్యేదాకా దీంట్లోనే ఉంచుదాం. దీని నుంచి డైరెక్ట్ తీసి మనం పచ్చళ్ళలో వేసుకుందాం. ఇది చల్లగా కావాలంటే కూడా ఇంకా పావు గంట పడుతుంది, హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. అప్పటిదాకా వేడి చేద్దామండి. వేడి వేడిగా అయితే ఏమి కలపొద్దు. ఇది కొంచెం చల్లగా అయ్యేదాకా చూద్దామా. చూడండి, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకా సాల్ట్ పడుతుంది, కారం వేసుకో. ఇదేమో ఆవపొడి అండి. 2 టేబుల్ స్పూన్లు ఆవపొడి వేసుకోండి. తర్వాత కారం ఇంకా పడుతుందండి. మనకి పచ్చడి అన్నాం కదా, ఈ చింతపండుకు సరిపోను కారం వేసుకోవాలి, దానికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. ఇది ఇంకొక 2 వేస్తాను. మన అన్నంలో కలుపుకొని కూడా చూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తా. సాల్ట్ ఫస్ట్ 1 టేబుల్ స్పూన్కి వేసాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంది, అది కూడా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి తీసి మనము దీంట్లో వేసుకుందామండి. ఇప్పటిదాకా నేను వెనిగర్లోనే పెట్టాను. ఇప్పుడు డైరెక్ట్ తీసుకొని దీంట్లో వేసుకోండి. మీరు ఇలా రౌండ్ కాకుండా చిన్నవి కాకుండా పెద్దవి కూడా ముక్కలు చేసుకొని కూడా ఇలానే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మీకు ఇది దగ్గరికి ముద్దలాగుంది కదా, నూనె కనపడట్లేదు. రేపటి వరకు మంచిగా ఊరుతుందండి. ఉల్లిపాయల్లో నీరు ఊరే స్వభావం ఉంటది కదా, అప్పుడు మీకు ఇది కొంచెం పల్చగా అవుతుంది అనమాట. పల్చగా అయ్యి మీకు ఆయిల్ బయటకు వస్తుంది. మంచిగా ఈ ఉల్లిపాయలకు ఉప్పు, కారాలు, ఆవపొడి అన్ని కూడా పడతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము కొంచెం టేస్ట్ చూస్తా, ఎలా ఉందో చూస్తే అప్పుడు మనకి తెలిసిపోతుంది. కారం పడుతుందండి, కారం పట్టుద్ది, ఉప్పు కూడా పడుతుందండి. భలే ఉన్నదండి. అసలు ఏం నీళ్ళు ఊరుతున్నాయంటే నోట్లో, మామూలుగా లేవు. సూపర్ ఉంది. చింతపండు బాగా సరిపోయింది. సాల్ట్ వేస్తున్నాను, ఇంకొక టేబుల్ స్పూన్ వేసా. ఇలా చూసుకుంటూ వేసుకోండి, భయం అనేది ఉండదు. ఒకేసారి వేసుకుంటే తీయలేం కదా, అందుకని ఇలా వేసుకుంటూ ఇలా చేసుకోండి. ఇంకా రేపటికి మనము ఇంకా టేస్ట్ మనకు తెలుస్తుంది, ఎందుకంటే కొంచెం పల్చగా అవుతుంది కదా. పల్చగా అయినప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అప్పుడు కూడా మనము కలుపుకోవచ్చు అండి. ఉప్పు కారాలు తక్కువ ఉంటే కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ వెనిగర్ ఉంది కదండి, ఇప్పుడు ఈ వెనిగర్ను మనం ఒక సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో, మనము స్నానం చేసే ముందు తలకంతా పట్టించుకోండి.
పట్టించుకున్నాక తల స్నానం చేసేయచ్చు. తర్వాత షాంపూ చేసుకొని చాలా మంచిదండి. ఉల్లిపాయ మనం రుబ్బేసుకొని తలకు పెట్టుకుంటారు కదా రసము, ఉల్లిపాయ రసము, ఆ రసం ఇందులో దిగింది. వెనిగర్ కూడా చాలా మంచిదండి తలకి. వెంట్రుకలు మంచిగా ఇట్లా నిగనిగలాడతాయి, ఫ్రీగా కూడా ఉంటాయి. ఉల్లిపాయ వెనిగర్ కలిపినది ఏమి వేస్ట్ కాదు, పడేయొద్దు. దీన్ని ఒక సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అది మీరు తలస్నానం చేసే ముందు రాసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, దీన్ని నేను ఒక బాటిల్లో వేసి పెడతాను. చూడండి, బాటిల్కి వేసాను. మీరు అది చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, అది చల్లగైనాకనే ఆవపొడి అవన్నీ కలుపుకోవాలి. చల్లగయ్యే వరకు వెయిట్ చేయాలి కంపల్సరిగా. తర్వాత మీరు ఇది చేయాల్సిందల్లా మీకు ఎక్కడ టైం పడుతుందంటే ఉల్లిపాయలు పొట్టు తీయడము, అది ఉల్లిపాయలు వెనిగర్లా నానబెట్టడమే పని అండి. మిగతా అది ఏమంత పని లేదు, తొందరగా అయిపోతుంది. మంచి టేస్టీ అయిన పచ్చడి అండి. అసలు ఎందులోకైనా ఇది చాలా బాగుంటది, రుచి రుచిగా ఉంటది. నోరు ఎప్పుడైనా పాడైనప్పుడు ఈ పచ్చడి పెట్టుకొని తిన్నారనుకోండి, మామూలుగా ఉండదన్నమాట, అంత బాగుంటది. మరి ఈ రెసిపీ నచ్చిందా అండి మీకు? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్. సర్వే జనా సుఖినో భవంతు.